హలో హాయ్, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. టుడే ఇవాళ మనము వీ విల్ డిస్కస్ అబౌట్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ అండ్ సబ్జెక్ట్. అదేంటంటే, మీరు బాగా అప్పుల పాలైపోయి బాగా లోన్స్ తీసుకొని, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని, కార్ లోన్స్ తీసుకొని, మీ శాలరీస్ మీద డిపెండ్ అయ్యి మీకు లక్షల లోన్స్ ఇచ్చేసినప్పుడు మీరు ఒక రకంగా ఒక ట్రాప్లో పడతామన్నది జరుగుతుంది. ఆ ట్రాప్లో దట్స్ కాల్డ్ క్లియర్ కట్ ట్రాప్. ఓకే, ఆ ట్రాప్లో పడినప్పుడు మీరు అందులో నుంచి బయటకు ఎలా రావాలి అనేది అర్థం కాకుండా చిక్కుకుపోయి మీకు వచ్చే శాలరీ మీకు ఇంట్లో ఖర్చులకే సరిపోవు. అది కాకుండా మీరు ఈ లోన్స్ అన్నీ కూడా కట్టాలి ఎలా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అన్నది ఆలోచనలో చాలా మంది మా దగ్గరికి అప్రోచ్ అవుతూ జరుగుతుంటుంది. వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డీప్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, వెళ్ళిపోయి కొంతమంది సూసైడల్ టెండెన్సీకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది తింటం మానేస్తారు, నిద్రపోరు, ఫ్యామిలీ మెంబర్స్తో సరిగ్గా ఉండరు, కంప్లీట్ మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతారు, సైకోసిస్ టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఎలా బయటపడాలో కూడా వారికి అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ డోంట్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ స్టెప్స్. లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. ఈ చిన్న విషయాలు, ఎస్ ఇది చిన్న విషయం, మీరు ఇది కరెక్ట్. ఓకే, మీకు ఇది పెద్ద విషయము, బికాస్ మీరు లోన్స్ తీసుకొని ఆ ట్రామాలో ఆ డిప్రెషన్లో ఉంటారు కాబట్టి మీకు అది చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. బట్ మాకేమనిపిస్తుంది అంటే, కొద్దిగా కూర్చొని ఆలోచించి మీ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఒక ఐడియా యూజ్ చేసి కొన్ని రోజులు కనుక మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటపడి సరిగ్గా దాన్ని ఫేస్ చేసి ఫైట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే మీరు మాలాంటి లాయర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతారో మేము మీకు తగినైన సలహాలు ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది ఈ లోన్స్ అనే ఒక వ్యూహం, ఒక ట్రాప్లో చిక్కుకున్న తర్వాత వచ్చి, సార్ మేము కట్టలేకపోతున్నామని దండం పెట్టి చెప్తుంటారు. వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మీరు ప్రతి చిన్నదానికి టెన్షన్ పడకుండా మీకు కొద్దిగా టైం కనుక, ఒకవేళ రీజన్ ఏంటి అని అడుగుతా ఫస్ట్ నేను. ఓకే, మీరు కనుక కరెక్ట్ రీజన్స్ చెప్పి, పలానా బిజినెస్లో పెట్టి లాస్ అయిపోయాను, పలానా మా ఫ్రెండ్స్ నా దగ్గర డబ్బులు తీసుకొని ఇదైపోయారు, పలానా మా ఇంట్లో చాలా మంది ఒంట్లో బాగాలేక మాకు హాస్పిటల్ ఖర్చులకి అన్ని డబ్బులు అయిపోయినాయి, ఏదైనా జెన్యూన్ రీజన్ చెప్పినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ట్రాప్లో దింపినా, కొన్ని కేసెస్ షేర్ మార్కెట్లో చాలా డబ్బులు పెట్టామంటారు. ఓకే, కొంతమంది మా ఫ్రెండ్ నాకు డబ్బులు తీసుకొని ఇస్తా అన్నట్టు సార్ మోసం చేస్తాడు ఇల్లు అంటారు. కొంతమంది నాకు సైడ్ ఇన్కమ్ కావాలని చెప్తే, ఎవరో మా ఫ్రెండ్ ఈ బిజినెస్లో పెడితే డబ్బులు వస్తాయంటే ఆ బిజినెస్లో పెట్టుకుంటారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇరుక్కుపోయి ఉంటారు. రైట్, సో ఇలాంటివి చెప్పినప్పుడు నాకు ఎప్పుడైతే జెన్యున్గా అనిపిస్తుందో డెఫినెట్గా కోర్టు ద్వారా మీకు కొంచెం టైం ఇప్పిస్తానికి మేము ట్రై చేస్తాము. ఏ టైం అయితే మీకు ఇప్పిస్తామో ఆ టైంలో మీ టైంని సద్వినియోగించుకొని, ఆ టైంలో ఈ కష్టాల నుంచి, ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి అన్నది ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించి, ఏదైనా పాత ఆస్తులు బెటర్ ఏమైనా ఉంటే అది అమ్మేయచ్చు, లేదా మీరు కొత్తగా ఏదైనా ఆలోచించి ఏదైనా చేసి ఒక 1 year కానీ 1.5 year కానివ్వండి, ఆ లోపు మీరు బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలా అని ఆలోచించవచ్చు. లేదా ఈ లోన్స్ అన్నింటినీ కూడా బ్యాంక్స్ అప్రోచ్ అయ్యి మీ ఉన్న పరిస్థితి చెప్పి ఈ సెటిల్మెంట్ చేసుకొని కొంచెం తక్కువ అమౌంట్లో సెటిల్మెంట్ చేసి మీరు బయటపడవచ్చు. ఇలా అనేక మార్గాలు ఉంటాయి. ఈ అనేక మార్గాలు మీకు తెలియక టెన్షన్ పడి అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళి మీ హెల్త్, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యము అన్నీ పాడు చేసుకొని మీరు రోడ్డు మీద పడటం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి చిన్నదానికి మీరు ప్యానిక్ కాకండి. ప్లీజ్ అప్రోచ్ అడ్వకేట్స్ సో దట్ వీ విల్ గివ్ యూ ద రైట్ చాయిస్ అండ్ రైట్ సలహాలు. అవి తీసుకొని మీరు ముందుకెళ్ళి డెఫినెట్గా యూ కెన్ కమ్అట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై నా డిస్ప్లే అయ్యే నంబర్ ద్వారా ఫోన్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ ద్వారా కానీ మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. తప్పకుండా మీకు సరైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుతాము. థ్యాంక్ యూ.